ఏమైంది? నీ స్కూటర్లో పెట్రోల్ పూర్తిగా ఖాళీ అయిపోయిందా ఏంటి? విషయం నీకు అర్థం కావడం లేదు తమ్ముడు. పతులు వాళ్ళ చిన్నాన్న దగ్గర నుంచి ఈ స్కూటర్ తీసుకొని డ్రైవ్ చేద్దాం అనుకున్నాం, కానీ హెల్మెట్ లేకుండా స్కూటర్ లాంటివి డ్రైవ్ చేయడం అంత మంచిది కాదు. అలా డ్రైవ్ చేస్తే ప్రాణాలకి ముప్పు వాటిల్లొచ్చు, లేదా పోలీసులు పట్టుకోవచ్చు. అందుకే మేము హెల్మెట్ షాపులు ఎక్కడున్నాయా అని వెతుకుతున్నాం, కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేవు. వీళ్ళకి ఆ పురాతనమైన కిరీటాన్ని అమ్మేస్తాను. ఎన్నో సంవత్సరాలుగా పడుంది, కానీ ఎవరూ కొనేలా లేరు. ఏం చెప్పను, స్వదేశీదంటే బూజు, విదేశీదంటే మోజు. చూడండి పెద్దన్నయ్య, నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. నేను మీకు అద్భుతమైన ఇండియన్ హెల్మెట్ ఇస్తాను. ఆ హెల్మెట్ ని గతంలో గొప్ప గొప్ప మహారాజులు పెట్టుకున్నారు. దీన్ని కిరీటం అంటారు. హెల్మెట్ ఏది? దీన్నే ఇండియన్ హెల్మెట్ అంటారు. తీసుకోండి, బాగుంటుంది. ఇది పెట్టుకుంటే మీరే పురుపురి నగరానికి మహారాజులవుతారు. బాగా చెప్పావు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? ఇది పెట్టుకుని మీ గౌరవాన్ని పెంచుకోండి. మీకు కాబట్టి చాలా చౌకగా ఇచ్చేస్తాను. ఏంటి చౌకగా ఇచ్చేస్తావా? ఎంత ఇమ్మంటావు? మీకు ఇష్టం వచ్చినంత ఇవ్వండి. మంచి వ్యాపార లక్షణాలే ఉన్నాయి. మొత్తం మీద పాత కిరీటాన్ని వదిలించుకున్నాను, చాలు. అరే, ఏంటి మెరుపులు మెరుస్తున్నాయి? తెలివి తక్కువ వాడా, అది మా యొక్క తేజస్సు దశ దిశలా వ్యాపిస్తుంది. చాలు చాలే, ఓవర్ యాక్షన్ చేసిన చాలు గానీ ముందు స్కూటర్ డ్రైవ్ చేయ. మోటు ఏమంటివి? మోటునా? ఈ పుర్పురి సామ్రాజ్య చక్రవర్తిని మోటు అని పిలవడానికి నీకెంత ధైర్యం? మంత్రివి గనక నిన్ను మేము క్షమిస్తున్నాం. మరొక్క మారు ఈ తప్పిదము జరిగినచో శిరచ్ఛేదనే. సర్లే, ముందు స్కూటర్ డ్రైవ్ చెయ్యి. ఏమంటివి? చక్రవర్తులమైన మేము నీకు సారథిగా మారవలెనా? మరువకు, మేము చక్రవర్తులం, నీవు సారథివి, నీవే తోలవలే. ఇది మా ఆదేశం. అయితే ఆ హెల్మెట్ నాకివ్వు. మా కిరీటమనే తాకెదవా? నయవంచ కూడా నిన్ను. మంత్రి ఆగుము, నీవు వెళ్ళినతో వాహనమును ఎవరు తోలెదరు? నాకు తల తిరిగిపోతుంది బాబోయ్, తల తిరిగిపోతుంది. అరే, ఈ మోటుకి ఏమైంది? కిరీటం పెట్టుకోగానే పెద్ద రాజులాగా బిల్డప్ ఇస్తున్నాడు. నేనేదో వాడి బానిసనైనట్టుగా లాగి పెట్టి చెంప మీద కొట్టాడు. వాడికంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో ఏదో మతలబు ఉంది. ఇంకెప్పుడైనా మా కిరీటమును తాకే సాహసము చేసేదవా? చెయ్యను మహారాజా, ఎప్పటికీ చెయ్యను. మా సామ్రాజ్యమున ఆర్థిక పరిస్థితులను స్వయముగా చూసేదము. పద. ఇదిగో టీకుడు బాబాయ్, నీ కొట్లో సమాసా ఎంత? ఏంటి కిరీటం పెట్టుకుని వచ్చాడు? ఏమన్నా కొత్త నాటకాలు వేస్తున్నారా? ఇంతకాలం నన్ను దోచుకున్నది చాలు గాని ముందు నా పాత బాకీ తీర్చండి. మేము వింటున్నది నిజమేనా? ప్రజాసేవ చేయకుండా వారిని దోచుకుంటున్నావా? మేమిది ఏమాత్రము సహింపము. మా మంత్రి తప్పిదమునకు మమ్ము క్షమింపము. మా ఖజానా నుండి 100 బంగారు నాణెములను తీసి వెంటనే మీకు పంపించేదము. ఏంటి పతులు, మోటు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు? అంతా బానే ఉంది కదా? ఎందుకో తెలియదు గాని సడన్ గా పిచ్చివాళ్లా ప్రవర్తిస్తున్నాడు. నువ్వు కాసేపు మోటును మేనేజ్ చేయి, నేను డాక్టర్ జట్కాకి ఫోన్ చేసి వస్తాను. ఇంకో విషయం బాబాయ్, మా మోటేశ్వర చక్రవర్తి గారికి ఏం కావాలో అన్నీ ఇవ్వండి. మేం వెళ్ళి వెంటనే బంగారు నాణాలు తీసుకొస్తాం. తమ ఆజ్ఞ మంత్రి గారు. ఇవేమీ సరిపోవు, మొత్తము తెమ్ము. వీటి డబ్బులు మీ తండ్రి గారు ఏమైనా ఇస్తారో? అవమానము, ఇది సహింపరాని అవమానము. ఈ తప్పిదమునకు శిక్ష తప్పదు. మేము యుద్ధానికి నిన్ను ఆహ్వానిస్తున్నాం. నువ్వెందు నన్ను ఆహ్వానించేది? నేను ఈ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. రా, తేల్చుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. జగడ 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 జగడ. నీకంతిమ గడియలు ఆసన్నమైనవి. ఆ పైవాడు కూడా నిన్ను కాపాడలేడు. జగడ జగడ జగడ. అంతిమ గడియలు వచ్చింది నాకు కాదు మోటు, నీకే. నిన్ను పిండి పిప్పి చేయాలని నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను తెలుసా? తీసుకో.
మహారాజా అవ్వదు, ఆగండి. ఇంతసేపు ఏం జరిగింది? నేను ఇప్పుడు ఏం చేశాను? మన ఇద్దరం ఎందుకు కొట్టుకుంటున్నాం? ఇంతకీ నా కిరీటం ఏది? మమ్మల్ని అవమానించినందుకు తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం. ఈ రోజు నిన్ను హతమార్చేదాము. మంత్రి, మమ్మ ఆపే ప్రయత్నం చేయకండి. ఈ కిరీటాన్ని పెట్టుకోగానే మోటు నిజమైన మహారాజులా ఫీల్ అయిపోతున్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది. అసలు రహస్యం ఆ కిరీటంలోనే ఉన్నట్టుంది. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఆగండి, మా మహారాజుని మా మోటుని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మమ్మలను నిర్బంధించి ఇచ్చటకేలా తీసుకువచ్చినారు. ముందు మీ మంత్రివర్యులకు ఫోన్ చేయండి, 20 లక్షల బంగారు నాణాలు తీసుకురమ్మనండి. లేనిచో మేము మిమ్మల్ని హతమార్చేదము. ఏమంటివి? బంగారు మోటు 20 లక్షలు ఎక్కువ అనిపిస్తే 15 లక్షలు అడుగు చాలు. వాడు నన్ను కొట్టి వాడిని చేసేసాడు. చూడండి బాస్ ఎలా ఉన్నాను. మమ్మ మోటు అంటారా? మేము మోటేశ్వర చక్రవర్తులం, పురుపురి సామ్రాజ్యాధీశులం. మా విలువ కేవలం 15 లక్షల. అల్పాలోచనలు. మహారాజా, కాదు చక్రవర్తి గారు, మేమెంత అడగాలో మీరే చెప్పండి. కనీసం 20 కోట్లు అడగండి. ఏమన్నా 20 కోట్ల? అది విన్నావా? నెంబర్ 2. 1 2 3 4 5 6 7 8. మహారాజు గారిని బయటికి తీయండి. ఆయన వల్ల మనకి 20 కోట్లు లభించబోతున్నాయి. చక్రవర్తి, ముందు మీ మంత్రివర్యులకు ఫోన్ చేస్తే ఆయన 20 కోట్లు తీసుకొని ఇక్కడికి వస్తారు. మేము చక్రవర్తులం. మేము ఎవరికి ఫోన్లు చెయ్యం. ఎవరైనా మాకే చెయ్యవలను. మా మంత్రుని కలిసి ఇది మా ఆజ్ఞగా విన్నవించండి. తక్షణం మాకు ఆహార పానీయములను ఏర్పాటు చెయ్యండి. మా సంతోషమే మీకు సౌభాగ్యం. మాకు కోపం వచ్చినచో మేము. అర్థమైంది చక్రవర్తి, అర్థమయ్యింది. నెంబర్ 1 నువ్వు వెళ్ళి పతులు ఎక్కడున్నాడో వెతుకో. నెంబర్ 2 చక్రవర్తి గారికి అన్న పానీయములు అందించు. ఏంటి పదులు ఇంతవరకు రాలేదు? ఏయ్, వాడిది కడుపాలక కంబాలి చెరువా? దీన్ని భరించలేను. ఇక తిండి పదార్థాలు కొనడానికి మన దగ్గర 5 పైసలు కూడా లేదు. మాట నన్ను సేవకుడు అంటాడా? చెప్పండి చక్రవర్తి. భోజనము గైకొని రమ్మని మేము ఒక భటుణ్ణి పంపినాం. అతని జాడ చేయలేదు. అందివే చక్రవర్తి. మంత్రి గారు వచ్చేసారు. చక్రవర్తి గారు, మంత్రి గారు వచ్చేసారు. ఏంటి, డబ్బులు తీసుకొచ్చావా? చక్రవర్తికి అభివాదములు. మహారాజా, మీరు 20 కోట్ల రూపాయలు తీసుకురామని ఆదేశించారు. కానీ ఇంత తక్కువ సమయంలో 20 కోట్ల రూపాయలు ఏర్పాటు చేయడం అసాధ్యమైన పని. ఏ బ్యాంకు వాళ్ళు ఇవ్వడం లేదు. అందుచేత 20 కోట్ల బంగారు నాణాలు తీసుకొచ్చాం. నెంబర్ 2 విన్నావా? 20 కోట్ల బంగారు నాణాలట. నాణాలు చేతికి రాకుండా విడిచిపోతాడు. లేపు. ఆ బాక్సులోనే ఉన్నాయి, తీసుకోండి. మై నేమ్ ఇస్ లింగం. లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. అయ్యా అయ్యా అయ్యో. జాన్ గారు, మా దగ్గర ఖజానాలు ఏమీ లేవు. ఉన్నదలా ఆ బంగారు కిరీటం ఒక్కటే. ఎవరైతే దాన్ని పెట్టుకుంటారో అది వాళ్ళ సొంతం. నిశ్శబ్దము. ఇక్కడ ఏం జరుగుతోంది? నేనే కింగ్ జాన్ ని, అంటే డాన్ని. భటులారా, ఇదే నా ఆదేశం. వెళ్ళండి, పురిపురి నగరాన్ని దోచుకోండి, దోపిడీలు చేయండి, కన్నాలు వెయ్యండి, ఎవరిని వదిలిపెట్టకండి. నా ఖజానాను నింపండి, తర్వాత ఈ మోటుని అంతం చెయ్యండి.
బాస్ పొట్టించుకోమంటారు మెడించుకోమంటారు చెప్పండి. వీడి మెడలోను బుర్రలోను ఏమీ లేదు, ఉన్నదంతా పొట్టలోనే ఉంది. పొట్టనే ఎంచుకోండి. మై నేమ్ ఇస్ కింగం, ఐ మీన్ కింగ్ లింగం. నేనే రాజా లింగాన్ని, రాజా రాజలింగాన్ని, రాజా విజయరాజలింగాన్ని, రాజా విజయరాజలింగ బహదూర్ని. చాలు చాలు, మీరు మహారాజని అర్థమైంది కానీ ముందు ఆ కిరీటాన్ని తీయండి. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మహారాజు లింగం గారికి అభివాదములు. మహారాజా విజయరాజా లింగం బహదూర్ గారికి అభివాదములు. మహారాజా, మీ దేశంలో 2 భయంకరమైన నేరస్తులు, దేశద్రోహులు ఉన్నారు. మీరు అనుమతిస్తే వారిని అంతం ఎవరు చేస్తారు. వాళ్ళు? వెంటనే అంతం చెయ్యి. మా రాజ్యంలో అపరాధులే ఉండకూడదు. ఇంతకీ వాళ్ళు ఎవరు? చెప్పు 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 చెప్పు. మహారాజా, ఆ 2 అపరాధులు వీళ్ళే, మోటు పతులు. చూడండి. హతమార్చు, అంతం చెయ్యి, వాళ్ళని వదిలిపెట్టకు. లింగం గారు, ఏమిటి మీరు చేస్తున్న పని? మేము మీ స్నేహితులం, మోటు పత్రులం. ఇక మీకు స్నేహితులంటూ ఎవరూ లేరు. ఇవాళ నా పగ తీర్చుకుంటాను. లింగం గారు, వదిలిపెట్టకు, అంతం చెయ్యి, హతమార్చు. ఓ, అయ్యో. ఓ, 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 ఓ. ఓ, ఓ, ఓ. అరే ఎవరిది? ఎవరిదా ఏడుపు? అరే అర్ధరాత్రి హఠాత్తుగా లేచి ఎవరు నడుస్తావేంటి? ఎవడేడిస్తే నీకేమిటి? వాడి నోరు మూయించొస్తాను. మాట తోలకు ఏడుస్తున్నది బాక్సర్ సుపుత్రుడు. నువ్వు పిల్లాడి నోరు మూయడానికి వెళ్ళావంటే బాక్సర్ జీవితంతో నువ్వు నోరు తెరవకుండా చేసేస్తాడు. ఏడ్చింది చాలు, ఈ కాపు. షూ. సుఖంగా ఉన్న ప్రాణాన్ని ఎందుకు కోరి కోరి కష్టాలు పాలు చేసుకుంటావు? పిల్లల ఏడుపు లాపించలేని వాళ్ళు ఎందుకు కన్నట్టు? వాడు రాత్రంతా గుక్కబెట్టి ఏడుస్తూనే ఉండేలా ఉన్నాడు. వాడు కనుక ఇప్పుడు ఏడుపు ఆపకపోతే రాత్రి తెల్లవారు మనం ఏడవాల్సి వచ్చేలా ఉంది. సమయం సందర్భం లేకుండా పొద్దుటే వచ్చి తలుపులు బాతున్నారు. హలో, నేను మిమ్మల్ని ఏమీ డిస్టర్బ్ చేయలేదు కదా? లేదు లేదు, అసలు లేదు. మీలాంటి పొరుగు వారు నా భగవంతుడు అందరికీ ఇవ్వాలి. పతురు ఎవరొచ్చారో ఓసారి చూడు. తమరా స్వాగతం, సుస్వాగతం. మోటు పతులు, మీరు నాకు పని చేసి పెట్టగలరా? ఏ పనో చెప్పండి. హలో బాబు, ఎలా ఉన్నావు? నా భార్య పనుండి బయటికి వెళ్ళింది. ఇప్పుడు నేను బయటికి వెళ్లాల్సిన పని పడింది. మా అబ్బాయిని సాయంత్రం వరకు మీ దగ్గర ఉంచుకోగలరా? మీరంతగా అడగల. ఏమంటావు మోటు? నేను ఒప్పుకోను. మేమేమి నీ పని వాళ్ళం కాము. ఏం ఆలోచిస్తున్నావు మోటు? ఉంచుకుంటాం. ఎందుకు ఉంచుకోం? అది మాకెంతో సౌభాగ్యం. ఇప్పుడు మేం గనక కాదంటే ఆ సౌభాగ్యం దౌర్భాగ్యం అవుతుంది. బాక్సర్ కొడుకు కదా, బాక్సింగ్ చేస్తున్నాడు. జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? పిల్లల బాగోగులు ఎలా చూసుకోవాలో నాకు ఏమాత్రం ఐడియా లేదు. ఇందులో ఆలోచించడానికి ఏముంది? కడుపు నిండా తిండి పెట్టాలి. పిల్లాడి నోరు తెరు, తిండి లోపల పెట్టు, హాయిగా తినేస్తాడు. అయ్యో మోటు, నీకు జీవితంలో ఎప్పుడు తిండి అవ తప్ప వేరే మాటే లేదా? బాగోగులంటే తిండే కాదు, ఆటలు కూడా వస్తాయి. ఓ, దాని గురించా? పిల్లలకి దొంగ పోలీస్ ఆట బాగా నచ్చుతుంది. ఏం బాబు? ఏమైపోయాడు? సన్నీ, ఎక్కడ ఉన్నావు? సన్నీ, ఎక్కడ దాక్కున్నావు? బయటికి రా. ఓహో, అర్థమైంది. దొంగ పోలీస్ ఆడుతున్నావా? ఇదిగో నిన్ను పట్టుకోవడానికి నేను వస్తున్నాను. ఐడియా సర్జీ. ఇప్పుడు నేను వస్తున్నాను సన్నీ. రెడీ రెడీ. మోటు, నా వేళ్ళు మొదటి నుంచి ఇలాగే ఉండేవా? నేను ఆ పిల్లాన్ని వదిలిపెట్టాను. మంచి వాళ్ళ పక్కన పెడతాం, పట్టు. ఐడియా సర్జీ.
ఇప్పుడు మనం ఏం చేయాలి? త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సర్జీ. డాక్టర్ జట్కా దగ్గరకు వెళదాం. చాక్లెట్ కావాలా సన్నీ? ఏ మోటు ఎప్పుడు చూడలేదు ఈ పిల్లాడెవరు? చిచ్చిబుచ్చి పిల్లాడు అనుకుంటే పిడుగులో ఫైట్ చేస్తున్నాడు. లగాయితో నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి బాక్సర్ పిల్లని నేను ఎప్పుడూ చూడలేదు. ఖచ్చితంగా ఎవరో బాక్సర్ కొడుకే అయ్యుంటాడు. అవును, మా ఇంటి పక్క నుండే బాక్సర్ కొడుకే. సాయంకాలం వరకు మమ్మల్ని చూసుకోమన్నాడు. రోజంతా వాడిని ఇంట్లోనే కూర్చోబెడితే బోర్ కొడుతుందని సరదాగా బయటకు తీసుకెళ్దామని ఇటొచ్చాం. సర్లే మనందరం కలిసే వీడిని షికారుకు తీసుకెళ్దాం. ఏమంటారు? కానీ వీడిని ఎవరెత్తుకుంటారు? చాలా బరువుగా ఉన్నాడు. నేను సృష్టించిన ఈ ట్రాలీ రిమోట్ తోనే నడుస్తుంది. వేట నొక్కితే మిల్లీ సెకండ్ లో ట్రాలీ వేగంగా ముందుకెళ్ళిపోతుంది. దీన్ని నెట్టక్కర్లేదు, వీడిని ఎత్తుకోనక్కర్లేదు. జట్కా గారు, మీరు చాలా తెలివైన వారు. అరే ఎంత ముద్దుగా అడుగుతున్నావు? ఈ రిమోట్ తో నీ ట్రాలీని నువ్వే నడుపుకోవచ్చు. లగాయితో ఏంటిది? వెళితే లోపలే. ఏయ్, ఆగు. 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 సన్నీ! ఇంత చిన్న పిల్లాడిని రోడ్డు మీద ఎవరు వదిలేశారు? ఎక్కడి నుంచి వస్తున్నాడు ఈ పిల్లాడు? మీరిద్దరు కింద వెతకండి, మేమిద్దరం బస్సు పైకెక్కి పైన వెతుకుతాం. రండి చట్టు గారు. ఇక్కడెక్కడ లేడు. బస్సు లోపల కూడా ఉన్నట్లేడు. అయ్యో, ఆపండి, బస్సు పైన మేము ఉన్నాం. దయచేసి బస్సు ఆపండి, బస్సు ఆపండి. గైతో, ఆపండి. బాబు సన్నీ, సన్నీ! నా సన్నీ! బంగారు తండ్రి, ఎక్కడున్నావు? ఒకవేళ సన్నీ దొరక్కపోతే? ఒకవేళ సన్నీ మనకు దొరక్కపోతే బాక్సర్ మనల్ని పచ్చడి చేసేస్తాడు. సన్నీ, సన్నీ! అక్కడే ఆగు బంగారం, అక్కడే ఆగు. ఇక నిన్ను ముప్పు తిప్పలు పెడతాను. మోటు, నువ్వు ఆ పిల్లాన్ని భయపెట్టకు. ప్రేమగా పిలువు, ప్రేమగా. సన్నీ! 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 మోటు, ఆ పిల్లడు ఎక్కడ కనిపించట్లేదు. నా చేతికి దొరకాలి. జన్మలో నన్ను మర్చిపోడు. మనం ఎందుకు ఇలా వంగుని పాక్కుని పెడుతున్నాం? పైపులు బయటే కదా ఉన్నాం. అవును, నిజమే కదా. ఇలా కాదు గాని పద, ఇద్దరం చెరో వైపు నుంచి వెళ్ళి పట్టుకుందాం. సన్నీ, సన్నీ, సన్నీ! సన్నీ! సన్నీ, సన్నీ! సన్నీ, సన్నీ! సన్నీ! సన్నీ, నువ్వెక్కడున్నావు నాన్న? పొతరు, ఏం జరుగుతుంది? జాగ్రత్త! అయ్యో, జాగ్రత్త! అయ్యో, మోటు, మనం కింద పడిపోకుండా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. సన్నీ, నా చిన్నారి తండ్రి, బంగారు బాబు, రానా, రా రా. ఒక్కసారి వచ్చి చూడు, ఏం ప్రేమగా చేస్తాను. పిలవమన్నా, ప్రేమగా.
వద్దు సన్నీ, వద్దు, వెళ్ళదు. నేను నీకు చాక్లెట్ ఇస్తాను, సమోసాలు తినిపిస్తాను, కేకులు ఇస్తాను. కాపాడండి. దయచేసి వాడిని వెతకండి, లేదంటే వాళ్ళ బాక్సర్ నాన్న మమ్మల్ని అంతం చేసేస్తాడు. లింగం గారు హెల్ప్ చేయండి ప్లీజ్. Why fear when Lingam is here? Haha! లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పారు కదా, ఇంపాసిబుల్. జాగ్రత్త జాగ్రత్త లింగం గారు, జాగ్రత్తగా వెళ్ళండి. మోటు నువ్వు అలా కదలకుండా కూర్చో. అడుగడుగు అక్కడున్నాడు, ఈసారి వాడు తప్పించుకోలేడు. లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పారు కదా, ఇంపాసిబుల్. లింగ గారు జాగ్రత్తగా వాడి పక్కనే వెళ్ళండి. నిదానంగా, సన్నీ, నీ కోసం వచ్చేసాను నాన్న, నా కోసం ఆగు నాన్న. మేము నీ కోసం చాక్లెట్ కొనుక్కొచ్చాం, ఆగామంటే అన్ని ఇచ్చేస్తాం. సన్నీ, లింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారు కదా, ఇంపాసిబుల్. ఐ కమాండ్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆగో. సన్నీ వచ్చేనన్నా, నా దగ్గరకు వచ్చేయి. వచ్చేయి. లింగం గారు వెళ్ళండి, వాడిని దాటి వచ్చేసాము. నిదానంగా. అయ్యా, చూసారుగా, నేనే అతన్ని ఆపాను. ఈ లింగం చెప్తే ఎవరైనా ఆగిపోవాల్సిందే. అంతా మీ పిచ్చిగాని వాడు వెళ్ళిపోతున్నాడు. లాభం లేదు పతరు, సామాన్లన్నీ మూటగట్టు, హిమాలయాలకు వెళ్ళిపోదాం. ఒకవేళ అక్కడికి వచ్చి పట్టుకున్నా ఏమైపోతామో ఆలోచించు. మోటు పతులు ఇద్దరు వచ్చేసారా? సార్, ఇందులో మా తప్పేమీ లేదు సార్. మీరిద్దరూ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? మా సన్నీని మీరు ఈ రోజు నేను కూడా ఎప్పుడూ చూసుకోనంత గొప్పగా చూసుకున్నాను. ఇందులో మా తప్పేమీ లేదండి. నా బంగారు తండ్రిని చూడండి, ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో. విన్నీ, ఏంటి విన్నీ, ఏం చేస్తావు? అబ్బే అదేం లేదండి, మీ వాడికి చాక్లెట్ కొనిపెడదామని బయటకు తీసుకువెళ్ళాం. కానీ ఎక్కువ తింటే పళ్ళు పుచ్చిపోతాయని వాడికి చాక్లెట్ కొనిపెట్టకుండా ఇంటికి తీసుకొచ్చేసాం. దయచేసి మీరేమీ అనుకోకండి. మీరిద్దరూ చాలా గొప్పవాళ్ళు. పొరుగువారి పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. మీరెంతో చక్కగా వాడిని నిద్రపుచ్చారు. ఆ పని నా వల్ల కూడా కావడం లేదు. మీకు తెలుసా, రాత్రంతా నిద్రపోకుండా ఏడుపులు బెడబబ్బులే. అలాగా? రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడా? మాకు తెలియదే. మంచి నిద్రలో ఉండుంటాం. ఏమైనా చిన్నపిల్లాడుగా ఏడుస్తాను. చిన్నప్పుడు మేము కూడా అలాగే ఏడ్చాము. ఆహా, ఎంత చక్కగా సర్ది చెప్తున్నారు మీరు. నేనిప్పుడు నిర్ణయం చేసుకున్నాను. ఏ నిర్ణయించుకున్నారు? మీరిద్దరూ నా బిడ్డని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు కాబట్టి ఇక నుంచి నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే వాడిని మీ దగ్గరే వదిలి వెళ్తాను. ఏమిటి?